ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నా పేరు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్, కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్, హిప్నోథెరపిస్ట్, ఫ్యామిలీ, మ్యారేజ్ అండ్ హెల్త్ కౌన్సిలర్. భార్యాభర్తలు చాలా అద్భుతం. ఎందుకంటే ఒక కుటుంబం ఏర్పడడానికి భార్యాభర్తలు చాలా అవసరం. కానీ ఈ రోజుల్లో భార్యాభర్తలు కరెక్ట్ వేలో ఉంటున్నారా, లేకపోతే పెళ్లి చేసుకొని ఒక 3 నెలల కాపరాన్ని ఈజీగా విడగొట్టుకుంటున్నారా అనేది ఆలోచిస్తే ఈ 5 to 10 years నుంచి మ్యాక్సిమం పెళ్లి చేసుకొని ఒక 3 నుంచి 6 months లోపల విడాకులు తీసుకుంటున్నారు. కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా ఆడపరంగా పెళ్లి చేస్తున్నారు. అది ఆరకముందే, ఆ అప్పులు తీరకముందే వీళ్ళు విడాకుల వైపు వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఏంటి? అసలు మనం ఎటువైపు వెళ్ళిపోతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారిగా మనం ఆలోచిస్తే ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే ఒక 3 monthsలో విడాకులు తీసుకోవడం అంటే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే రీసెంట్గా నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. మ్యారేజే 6 months అయింది, 1.5 month కాపురం చేశారు. వాళ్ళ ఫాదరు, బ్రదరు ఆ అమ్మాయిని తీసుకొచ్చి, మా అమ్మాయి ఇంక అక్కడికి వెళ్ళదు, విడగొట్టేయండి అని. నేను మొత్తం అబ్జర్వ్ చేస్తే వాళ్ళలో ఉన్నది ఒక్క ఈగో మాత్రమే. ఇద్దరిలో ఈగో ఉంది. అంటే నేనంటే గొప్ప. ఒకసారి ఆలోచించండి, ఎవరండి గొప్ప? అందరూ గొప్పవాళ్ళే, అందరూ చెడ్డవాళ్ళే. అంటే ఆ ఈగోతో కాపురం పాడు చేసుకుంటామా? ఇంకొక అమ్మాయి అయితే హస్బెండ్ సినిమాకి తీసుకెళ్ళలేదు అని కిరోసిన్ పోసేసుకుంది. 60% కాలిపోయింది. బట్ అది నేను పరిశీలించినప్పుడు పాపం అతను బయలుదేరదామని అనుకునే లోపల బాస్ పిలిచి నీ వచ్చి అర్జెంటు అని చెప్పడంతో తను ఆగిపోయాడు. ఆ భార్య ఒక్క క్షణం ఆలోచించుండుంటే ఇప్పుడు తనేగా నష్టపోయింది. 60% బాడీ కాలిపోయిందంటే తనే కదా నష్టపోయింది. ఇలా చిన్న సిల్లీ థింగ్స్, కూర సరిగ్గా చేయలేదనో, లేదంటే మా అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడలేదనో, లేకపోతే మా నాన్న నువ్వు సరిగ్గా చూడలేదనో, లేకపోతే మా చెల్లి మాట నువ్వు వినలేదనో, ఇలా చిన్న విషయాలు. అసలు భార్యాభర్తలు అంటే ఎవరండి? ఒక కుటుంబాన్ని ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. ఈ సమాజాన్ని కానీ, ఈ ప్రపంచాన్ని కానీ ఒక అద్భుతంగా నిలబెట్టేది ఒక కుటుంబమే. దానికి ముఖ్యమైన కార్యకర్తలు భార్యాభర్తలే. దాన్ని మనం మర్చిపోతున్నాం. భార్య అంటే భరించేదని, భర్త అంటే భరించేవాడని. ఏందండి మాటలు? కానీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉంటే ఆ కుటుంబం ఎంతో హ్యాపీగా ఉంటుంది. సమస్యలు ఉంటే కొట్టుకోండి, తిట్టుకోండి, వద్దని నేను అనను. ఎందుకంటే అసలు ఏ కొట్లాట్లు లేవనుకోండి, నిశ్శబ్దంగా అసలు ఏదో ఇటు ఉప్పు లేని కూరలాగా చప్పగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే గొడవలు పెట్టుకోండి, ఎన్నైనా మీరు ఖర్చుకోండి. కానీ మీరు గొడవలు పెట్టుకున్న క్షణంలోనే మళ్ళీ మాట్లాడుకోండి. కానీ ఇక్కడ చాలామంది భార్యాభర్తలు చేసేది ఏంటంటే గొడవ పెట్టుకుంటారు. భార్య ఏమో పుట్టింటికి వెళ్ళిపోతుంది, భర్త ఏమో సైలెంట్గా ఇంట్లో ఉంటాడు. కానీ ఒక భార్యగా మీరు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే అసలు పుట్టింటికి ఎందుకు వెళ్ళాలి? అది మీ ఇల్లు కాదు. ఎందుకంటే మీరు మీ ఇంట్లో మీ తమ్ముడో లేదో మీ అన్న ఉంటాడు. ఆ అన్న పెళ్లి చేసుకుంటాడు కదా, ఆ అన్న పెళ్లి చేసుకుంటే ఇంకొక ఇంటి నుంచి ఆ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది, అది తన ఇల్లు అవుతుంది. ఇక్కడ మీరు పెళ్లి చేసుకొని మీ భర్త దగ్గరికి వచ్చారంటే అది మీ ఇల్లు అవుతుంది. మీ పుట్టిల్లు మీ ఇల్లు కాదు. పుట్టిల్లు పెళ్ళి అయిన తర్వాత అది ఒక బంధువుల ఇల్లుగానే మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నువ్వు పిల్లల్ని కంటావు, నీ పిల్లల్ని ఒక స్టేజ్లోకి తీసుకెళ్తావు. కాబట్టి నీ పుట్టింటికి గొడవ అయిపోయాక పుట్టింటికి వెళ్ళి సంవత్సరాలు ఉండటం వల్ల మీ ఇద్దరి మధ్యన అగాధం అనేది ఏర్పడి సమస్యలు ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది భార్యలు చేసే పొరపాటు ఏంటంటే ఎప్పుడైతే పుట్టింటికి వెళ్ళారో పుట్టింట్లో లేనిపోని విషయాలన్నీ చెప్పేసి విడిపోవడానికి కారణమైపోతున్నారు. కానీ ఇక్కడ విడిపోతే నష్టపోయేది ఇద్దరు, ఒక్కళ్ళే కాదు. ఎందుకంటే చప్పట్లు 2 చేతులు కలిస్తేనే కొట్టగలం.
అలాగే భార్యాభర్తలు కలిసి ఉంటేనే ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. అలాగే ఇంకొకటి, భార్యలుగా మీరు చేసే పొరపాటు ఏంటంటే, అందరూ అంటే అనుకోవచ్చు పొరపాటున, కానీ చాలామంది భార్యలు చేసేది ఏంటంటే గొడవ అయిన తర్వాత శారీరకంగా అంటే సెక్స్ పరంగా భర్తకి కొన్ని నెలలు దూరంగా ఉంటారండి. అది చాలా భయంకరమైన తప్పు. అది ఎప్పుడైతే చేశారో, ఎందుకంటే సెక్స్ అనేది భార్యకి పెద్ద ఇబ్బంది అనిపించదు, కానీ ఒక మగాడికి సెక్స్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. ఎప్పుడైతే భార్య గొడవ అయిన తర్వాత దూరంగా ఉందో ఇంకా తనలో అనీజినెస్ పెరిగిపోతుంది, తనలో స్ట్రెస్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ పెరిగిందో లేనిపోని సమస్యలన్నీ వచ్చి పడతాయి. అప్పుడు ఇంకా సాడిజంగా మారడానికి, మగాడు మారడానికి కారణం ఆడవాళ్ళే అవుతారు. కాబట్టి ఏంటంటే సెక్స్ పరంగా ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉండద్దు. దూరంగా ఉన్నారంటే మీరు నష్టపోతారు, వాళ్ళు నష్టపోతారు. ఇంకా సమస్యలు పెరిగిపోతే శారీరకంగా మానసికంగా కూడా సమస్యలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. నిజంగా ఇద్దరూ కూడా మంచి వ్యక్తులే, కానీ అతనేదో ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడాడని చెప్పి ఈ అమ్మాయి అతనికి దూరంగా ఉండటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే దూరంగా ఉండటం మొదలుపెట్టిందో, ఎందుకంటే మగాడిలో కోరిక వచ్చినప్పుడు అది భారీగా తీర్చలేదు అనుకోండి, వాళ్ళలో సాడిజం మెంటాలిటీ వచ్చేసింది. ఇప్పుడు ఈ మధ్యన అందరూ అంటున్నారు చిన్నపిల్లల్ని రేప్ చేస్తున్నారు, ముసలి వాళ్ళని రేప్ చేస్తున్నారంటే మగాడి మెంటాలిటీ అంత భయంకరంగా మారిపోతుంది. సో కాబట్టి ఏంటంటే అతనిలో ఉన్న కోరిక భార్యతో తీర్చుకోగలిగినప్పుడు మటుకు ఈ సాడిజం అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి నేనేదో చెప్తున్నాను అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, గొడవ అయిన తర్వాత ఎప్పుడైతే భారీగా మీరు అతనికి దగ్గరగా ఉన్నారో, లేదు గొడవ అయిన వెంటనే మీరు వెళ్ళి అతను కౌగులించుకోండి, వెంటనే సైలెంట్ అయిపోతాడండి ఏ భర్త అయినా సరే. ఎప్పుడైతే ఒక భారీగా మీరు భర్తని కౌగులించుకున్నారో అతనిలో ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది. ఎప్పుడైతే హ్యాపీనెస్ వచ్చిందో ఆ గొడవ జరిగిన విషయాలన్నీ మర్చిపోతాడు. ప్లస్ ఇంకొకటి భారీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, సైకాలజీ పరంగా మానవ సంబంధాల్ని 50% మాత్రమే మగాడు పట్టించుకోగలుగుతాడు, 90% ఆడవాళ్ళు పట్టించుకుంటారు. కాబట్టి ఏంటంటే చిన్న చిన్న విషయానికి పట్టించుకోవట్లేదు, నన్ను అసలు ఏమి కేర్ చేయట్లేదు, నేనేం చెప్పినా వినటం లేదు కాదు. ఒక 4 పనులు మీ భర్తకు మీరు చెప్పారనుకోండి, 2 పనులు మాత్రమే చేయగలుగుతాడు. అదే మీకు 4 పనులు చెప్తే మటుకు సైకాలజీ పరంగా 4 పనులు మీరు కంప్లీట్ చేయగలుగుతారు. కానీ ఆ 2 పనులు చేయగలిగాడా లేదా మీ హస్బెండ్ అనేది అబ్జర్వ్ చేసుకోండి. 2 పనులు చేశారంటే వెరీ గుడ్, అంటే మీ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు, మీ మీద కాన్సన్ట్రేషన్ ఉన్నట్లు. కాబట్టి ఇవి మీరు అబ్జర్వ్ చేసుకొని గొడవ పెట్టుకుంటున్నారా లేదా అనేది కూడా మీ మీదే ఉంటుంది. ఎందుకంటే చాలామంది మగాళ్ళు గొడవ పెట్టుకున్నాక మర్చిపోతారండి, దాని గురించి ఆలోచించరు, పట్టించుకోరు. కానీ మీరేం చేస్తారంటే, ఈరోజు గొడవ అయింది, 2 సంవత్సరాల తర్వాత లేకపోతే 2-3 నెలల తర్వాత ఇంకా వారానికి ఒకసారి అదిగో నువ్వు ఆ రోజు అలా అన్నావు ఇలా అన్నావు అని రిపీటెడ్గా మాట్లాడుతూ ఉంటారు. అది కూడా చాలా తప్పు. ఎట్టి పరిస్థితుల్లో అది చేయకండి. ఎందుకంటే అలా చేయటం వల్ల ఏమవుతుందంటే సమస్యలు ఇంకా పెరుగుతాయి. ఎప్పటికప్పుడు వదిలేసేయండి, జరిగిపోయింది అవసరం లేదు. ఎందుకంటే దాన్ని తీసుకురాగలిగామా, తీసుకురాలేము. కాబట్టి ఫ్యూచర్ అంతా అయోమయం. ప్రజెంట్ నీ చేతుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు గురించి మాట్లాడు, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. అలాగే ఒక్కొక్కసారి హస్బెండ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు, బట్ అలా అరిచినప్పుడు ఎందుకు అరిచాడు అనేది కూడా పరిశీలించుకోండి. ఎందుకంటే జనరల్గా ఎలా ఉంటుందంటే, ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసి సాఫ్ట్వేర్ కానివ్వండి, లేదంటే బయట కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, బాసులు ఏం చేస్తూ ఉంటారు, చిన్న సమస్య వాళ్ళకు వచ్చినా కింద వాళ్ళ మీద అరిచేస్తూ ఉంటారు. అది పాపం వీళ్ళు తప్పు లేకపోయినా అరిచేసేటప్పటికి ఇక్కడ భార్య తన వ్యక్తి అనే పొసెసివ్నెస్ భర్తకి ఎక్కువ ఉంటుందండి. ఎప్పుడైతే అలా ఉందో ఆటోమేటిక్గా ఆ చిరాకంతా తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ.